స్వామికి ప్రసన్నం చేసి ఏకాదశి తిథి గురించి మనం అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో విందాం. ప్రతినిత్యంతో మనం గుడికి రావు, ఏదో స్వామి వాళ్ళ అనుగ్రహం చేశారు కాబట్టి మనం స్వామి అనుగ్రహం గురించి ఈరోజు వచ్చాం. సో అనుగ్రహం ఈ సత్సంగం మాధ్యమాన్ని వస్తుంది. సో సత్సంగంలో మనకి ఏది అనుగ్రహం వచ్చిందో, ఏం నేర్చుకున్నాం అని తెలుసుకొని ఈరోజు ఏకాదశి మహిమ తెలుసుకుందాం. ఈ ఏకాదశి పేరేంటి? అపరా ఏకాదశి. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. యుధిష్ఠిర మహారాజ్ అంటే ధర్మరాజ్, పాండవులని అగ్రుడు, పెద్ద యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మకి అడిగారట, జ్యేష్ఠ మాసంలో వచ్చిన కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి పేరు ఏంటి, ఇది ఏ విధంగా చేయాలి, దీని తనక మహిమ ఏంటి అని అడగడంతో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తన ముఖం నుంచి ఉపదేశిస్తున్నారట. ఎవరికి ఉపదేశిస్తున్నారు? యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజుకి. అతను ధర్మానికి ప్రతీకం. జీవితకాలంలో ధర్మరాజు ఎప్పుడూ అధర్మం చేయలే, పాపం చేయలే, అబద్ధం చెప్పలే. ధర్మానికి ప్రతీకం కాబట్టి అతను ధర్మరాజు అని చెప్పేసి అతని పేరు ప్రత్యక్షం. సో అటువంటి ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. ఏంటి? ఈ అపరా ఏకాదశి. ఈ అపరా ఏకాదశి ఎందుకు ఇది ఖ్యాతం అంటే గ్లోరిఫై, దీని తన గొప్పతనం ఏంటి? స్వయంగా కృష్ణ అంటున్నారు, ఎవరైతే తెలుసో తెలియకో ఏ జన్మలోనో బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుల తాలూకా హత్య చేసి ఉంటారో, తెలియదుగా మనం ఎప్పుడు చేసి ఉంటామో, మన వల్ల ఎవరైనా అయి ఉంటుందేమో తెలియదు, బ్రహ్మహత్య చేసి ఉంటారో, ఆ బ్రహ్మహత్య నుంచి కూడా అతను ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల విముక్తి అవుతారట. గోహత్య మనం తెలుసో తెలియకో గోహత్య కూడా చేసి ఉంటాం, ఏ జన్మలో చేసి ఉంటాం తెలియదుగా, పోనీకపోయి చేస్తామేమో, మన వల్ల జరిగిపోవచ్చేమో. నాకు ఇవన్నీ, నేను ఎప్పుడు బ్రాహ్మణ హత్య చేయలేదు, గోహత్య చేయలేదు, నాకెందుకు ఇవన్నీ అనుకుంటా. అలాగని కాదు, మనం ఏ జన్మలో ఎప్పుడో చేసి ఉంటామో. అంటే బ్రాహ్మణికి హత్య చేస్తే కూడా నేను విముక్తి అవుతామంటే మనం చిన్న చిన్న తప్పులు చేసి ఉన్నాం, దాంట్లో ఖచ్చితంగా విముక్తి అయిపోతాం అని అనుకోవాలి మనం. నేను బ్రహ్మహత్య చేయలేదు కదా, నేను ఈ ఏకాదశి వ్రతం చేయడం అవసరం లేదు అని అనుకోకూడదు. సో బ్రాహ్మణ హత్య, బ్రహ్మహత్య, పరనిందుక అంటే ఇతరుల్ని నిందించడం. నిందించడం అంటే అన్నయ్యని నిందించడం, కోళ్ళని నిందించడం, అత్తల్ని నిందించడం, తల్లిదండ్రులను నిందించడం, పిల్లల్ని నిందించడం, అందరినీ నిందిస్తాంగా మనం. మన నింద చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు. సో దాంట్లో నుంచి పరనిందుకోల నుంచి కూడా మనం విముక్తి అవుతాం. పరస్త్రీ గమనం, ఇతర మన స్త్రీతో పాటు ఇతర స్త్రీ పైన మనం ఎప్పుడు దురాదృష్టి చేయకూడదు. సో అటువంటి అపరాధం నుంచి విముక్తి పొందడం, మనం కోర్టులోని తప్పు సాక్షిగా ఇవ్వడం. చాలామంది డబ్బు గురించి సాక్షి ఇస్తారుగా, డబ్బు తీసుకొని అది అబద్ధానికి నిజంగా అబద్ధంగా చెప్తారు. సో తప్పుడు సాక్షి ఇవ్వడం. మరి కూటశాస్త్ర, మనం ఏదో ఒకరికి మంచిగా చెప్దాం అనుకుంటాం, అరే ఇలా చేయరా అలా చేయ, కానీ దాంట్లోని వాడికి నష్టమే ఉంటుంది. కానీ మీ పెద్ద అని చెప్పేసి ఇప్పుడు ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు యోధం ఆడడానికి పిలిచాడు. ఈ ధర్మం ఏంటి? యోధం ఆడడం తప్పు, అధర్మము. మనం కొంతసేపటికి ఏదో తెలియసో తెలియ కొంతమందికి ఉపదేశం ఇస్తాం, ఇలా ఇలా చేయరా అలా చేయరా ఇలా చేయరు, కానీ దాంట్లో అధర్మం ఉంటుంది. అటువంటి హితోపదేశం ఇచ్చినప్పుడు అధర్మం ఉన్నప్పుడు కూడా మనం విముక్తి అవుతామట.
సో మరియు వేద శాస్త్రాలు మనం చదివినప్పుడు విన్నప్పుడు తప్పుగా వినుంటాం, తప్పుగా చెప్పుకుంటాం. డబ్బు తీసుకొని శాస్త్రాలు వేదాలు చదువుతారు చూసారా. చాలామంది పురోహితుల్ని పూజ చేస్తారు డబ్బు తీసుకొని. ముందు డబ్బు ప్రాధాన్యం ఉండేది. బ్రాహ్మణులు భక్తులు అందరూ వచ్చేసి వేదం పఠనం చేయడం, యజ్ఞం చేయడం, ఇటువంటి ధర్మ పనులు చేయడానికి చేసేవారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదో దక్షిణ ఇచ్చేవారు, ఆ దక్షిణ తీసుకుని వెళ్ళిపోయేవారు బ్రాహ్మణులు. ఇప్పుడు ముందే అగ్రిమెంట్, దానికి ఏమంటారు, నెగోషియేషన్. 5,000 అయితే 10,000 అయితే ఇప్పుడు గృహప్రవేశానికి 30,000 కన్నా తక్కువ లేదు. మినిమం 30,000 ఇస్తే కానీ గృహప్రవేశం ఎవరు చేయరు, తక్కువ. సో ఇటువంటి ఎలాగా సనాతన ధర్మము మన హిందూ ధర్మము పెరుగుతుంది. ఇంకా లో ఫ్యామిలీ పీపుల్స్ ఎవరైనా ఘనంగా చేయలేరు. సో అన్నిటికంటే మించింది ఏంటంటే హరినామము. సో ఇటువంటి కార్యాలు చేసిన వ్యక్తి కూడాను విముక్తి అవుతారు. జ్యోతిష్యం, మనం జాతకాలు చూపిస్తాం చూసారా, ఆ జాతకం వ్యక్తి కూడాను తప్పుగా చెప్పడం, మనం తప్పుగా వినడం, దీంట్లో నుంచి కూడా మనం విముక్తి అవుతాం. ఈ ప్రకారంగా గురువుల్ని నిందించడం, గురువు నింద కూడా నుంచి మనం విముక్తి అవుతాం ఈ ఏకాదశి చేయడంలో. మళ్ళీ అద్భుతమైన లాభం ఏంటంటే మాఘమాసంలోని ప్రయాగలో కుంభస్థానం ఇప్పుడు అవుతుందిగా, పుష్కరాలు ఏదో అవుతున్నాయిగా, స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఏకాదశి వ్రతం మీరు ఇంట్లో కూర్చొని చేస్తే ప్రయాగలోని మాఘమాసం అనేది గొప్ప మాసం. మాఘమాసంలోని పుణ్యము, దానము, యజ్ఞము, దాన ధర్మము, తీర్థయాత్రలు వెళ్తే చాలా లాభం అంట మాఘమాసం. అది మాఘమాసంలోని ప్రయాగంలోని కుంభ వస్తే ఆ కుంభమేళాలని పుష్కరాలని మనం స్నానం చేస్తే మనకి ఎంత లాభమో రేపు ఏకాదశి చేస్తే అంత లాభం అంట మనకి. చూడండి, ఏ ట్రైన్ ఖర్చు లేదు, బస్సు ఖర్చు లేదు, జర్నీ లేదు. కానీ మనం ఏకాదశి వ్రతం చేయడం వల్ల కుంభ స్నానం తలకు ఫలితం మనకి లభిస్తుంది. సో శివరాత్రి కాశీలో వెళ్ళి శివరాత్రిని ఉపవాసం చేసి జాగరం చేస్తే ఎంత లాభమో రేపు ఏకాదశి చేస్తే అంత లాభం. జన్మాంత శివరాత్రి అంటారా, శివరాత్రి అంత నియమంలో చేస్తే నీ జీవితం సఫలకృతం అవుతుందా అని చెప్పేసి చెప్తారు. మనం కాశీకి వెళ్ళగలుగుతాం. ఆ కాశీలోని శివరాత్రి రోజు మన ఉపవాసం జాగరణం చేస్తే ఎంత లాభం వస్తుందో రేపుటి ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో అంత లాభం వస్తుందట. సో మూడోది, గయాలోని విష్ణుపాదం అన్నది గయాలోని. దాంట్లో పిండదానం చాలా ప్రత్యేకత. గయాలని విష్ణుపాదాన్ని పిండం చేస్తే మీ పితృపురుషులు ఎంత సంతోషిస్తారో, మీరు రేపు ఏకాదశి చేయడం వల్ల మీ పితృపురుషులు అంత సంతోషిస్తారట. మీకు సుఖము, మీకు శుభమే, మీ పితృపురుషులు కూడా శుభమే. చూడండి, మీ పండగ తీసుకుంటారుగా, పండగ సంక్రాంతి ఏం చేసుకుంటారు? సంక్రాంతిలో పెద్దలకి పత్రాలు ఇస్తారు, వాళ్ళకి సంతోష విధానం చేస్తారు, వాళ్ళకి ఆహారం ఇస్తారు. వాళ్ళు సంతోషం ఉంటే మనం వచ్చే జనరేషన్ ఏదైతే ఉంటారో పుట్టబోయే పిల్లలు, వాళ్ళ బుద్ధి, మన ఇంట్లో అన్ని మంగళకరం అవుతుంది, పితృపురుషులు శాంతిగా ఉంటారని చెప్పేసి. సో మనం రేపు ఏకాదశి చేస్తే మన పితృపురుషులు అందరూ శాంతిగా ఉంటారు. చూడండి, సో గయాలోని విష్ణుపాదంలోని పిండదానం చేస్తే ఏ విధానంగా మన పితృపురుషులు శాంతి పొందుతారో ఆ విధానంగా మనం రేపు ఏకాదశి చేయడం వల్ల శాంతి పొందుతాం. మరియు సింహలగ్నంలోని బృహస్పతిలోని గౌతమ నది ఒక లగ్నం ఉన్నది. గౌతమ నదిలోని మనం స్నానం చేస్తే ఎంత లాభం ఉన్నదో అంత లాభము. ఒకటి పుష్కరం నదిలోని మనకి స్నానం చేస్తే రేపు గౌతమ నది కూడా స్నానం చేస్తే కూడా మనకు అంత లాభం వస్తుంది. అది కూడా సింహ లగ్నం. ఆ లగ్నానికి ప్రత్యేకత ఉంది. ఆ లగ్నంలో స్నానం చేస్తే మనకి అనేక ఫలితాలు వస్తాయి. శాస్త్రం రాస్తున్నది.
కానీ రేపు మన ఇంట్లో కూర్చొని ఏకాదశి వ్రతం చేయడం వల్ల, ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వ్రతం చేయడం వల్ల మనకి ఆ ఫలితం వస్తుంది. ఎవరైతే కేదార్ బద్రీనాథ్ యాత్ర చేసి దర్శించుకుంటారు, ఎవరైనా వెళ్ళారండి కేదార్నాథ్ బద్రీనాథ్? వెళ్ళారా? ఎవరు వెళ్ళలే. చాలా డేంజర్ అండి బాబు. మళ్ళీ తిరిగి వస్తామనేది మనకు గ్యారంటీ లేదు. కేదార్నాథ్ బద్రీనాథ్ మొత్తం అంతా ఐసుగడ్డే, తోవ కూడా ఐసుగడ్డే. ఎప్పుడు అది ఐసుగడ్డ పడిపోతుందో తెలీదు, మనం చనిపోతాం. చాలా డేంజర్. మళ్ళీ వెళ్తే తిరిగి వస్తామా అనేది మనకి నమ్మకం లేదు వచ్చిన వరకు. సో మనం రేపు ఏకాదశి చేయడం వల్ల కేదార్నాథ్ బద్రీనాథ్ని విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే ఎంత లాభమో, మనం రేపు ఏకాదశి చేస్తే అంత లాభం. నేను చెప్పుకున్న ఇవన్నీ స్వయంగా బ్రహ్మాండ పురాణాలు ఉన్నాయి. స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ధర్మరాజుకి. మళ్ళీ ఏం చెప్తున్నారు? సూర్యగ్రహణంలోని కురుక్షేత్రంలో స్నానం చేస్తే ప్రత్యేకిత. గ్రహణ స్నానంతో మనకి ఎక్కువ లాభమే. గ్రహణంలో స్నానం ముందు చేస్తే లాభమే, గ్రహణం అయిన తర్వాత గ్రహణం పట్టు చేస్తారు స్నానం చేసిన లాభమే. కానీ సూర్యగ్రహణం అప్పుడు ఎక్కడ? కురుక్షేత్రంలో స్నానం చేస్తే ఎంత లాభమో రేపు ఏకాదశి చేస్తే అంత లాభం అని చెప్పి చెప్తున్నారు. మరియు ఒక బ్రాహ్మణుడికి తనకు మనసుకు నచ్చిటిగా దక్షిణ ఇచ్చేసి మనం సువర్ణ దానం చేసి యజ్ఞం చేస్తే, మన ఇంట్లోనే ఒక సువర్ణ దానం చేసేసి బ్రాహ్మణుడికి నచ్చినట్టే దక్షిణ ఇచ్చేసి మనం యజ్ఞం చేస్తే ఇంట్లోని ఎంత లాభమో రేపు చేసిన ఏకాదశి పైన మనకు అంత లాభం వస్తుంది. సో జై హో. ఈ విధానంగా ఈ ఏకాదశి మన పాప తాలూక వృక్షము. మనం అనేక పాపాలు చేసి ఉన్నాం. ఆ పాప తాలూక వృక్షానికి ఒక ఎక్స్ అంటే గొడ్డలితో సమానం. మన పాపాలు సమూలంగా నష్టం చేసేస్తుంది ఈ ఏకాదశి. మరియు మన పాపం తాలూక అంధకారంలో ఉన్నాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి తెలియపోయిన సమయం అప్పుడు ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకి సూర్యుడి తాలూక జ్ఞానం, మనకి సూర్యుడు ప్రకాశవంతుడు, అటువంటి జ్ఞానం మనకి వస్తుందట రేపు ఏకాదశి చేస్తే. సో ఈ విధానంగా ఈ ఏకాదశి ఎవరు చేశారంటే మహిధ్వజ్ అని ఒక రాజు ఉండేవారు, ధర్మాత్ముడు. మహిధ్వజ్ ఎవరండి? మహిధ్వజ్ అని చెప్పేసి ఒక రాజు, ధర్మాత్ముడు. అతను పెద్దగా ఉండేది కాబట్టి రాజు అయ్యారు. అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు పేరు వజ్రధ్వజ. మహిధ్వజ పెద్దన్నయ్య పేరు, వాళ్ళ తమ్ముడు వజ్రధ్వజ. అన్నయ్య పదవిలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ద్వేష. ధర్మాత్మాన్ని పేరు ప్రఖ్యాతం పొందడం వల్ల ఆ వజ్రధ్వజ ఏం చేశాడంటే అన్నయ్యని చంపేశాడు. చూస్తారు పదవుల గురించి, అన్నయ్య చనిపోతే నేను రాజు అయిపోతానని ఆశతో, అన్నయ్య చనిపోతే ఆస్తి నాకు చింతదని చెప్పేసి ఆస్తికి ప్రతిష్ట మాన సన్మానం గురించి పద్దాన్ని చంపేసేసి ఒక అడవిలోని ఒక వృక్షం కింద ఒక తవ్వేసి ఒక వృక్షం వేసేసారు, ఇంకెవరు తెలియకూడదని చెప్పేసి. ధర్మాత్మ కాబట్టి అతనికి ఆయుష్ ఇంకా ఆత్మహత్య మహాపాపం అని వినుంటారు. మనం శరీరం తనంతకు తను అంతమైపోవాలి, చనిపోవాలి. మనం చనిపోతే అది ఆత్మహత్య. ఎవరు హత్య చేసినవాడను ఆత్మహత్య. దానివల్ల అతను ప్రేతాత్మ అవుతాడట. అంటే శరీరం ఇంకా పొందలేదు, గాలికి తిరుగుతాడు. అదే ప్రేతాత్మ. చెట్టు కింద ఏదో పొట్ట కింద కూర్చొని ఆహారం కాదు, తిండి కాదు, నిద్ర కాదు, ఏంటి ఎవరికి కనబడరు, ప్రేతాత్మ అయిపోతాడట. సో ఆ మహిధ్వజ చంపేశారు కాబట్టి, అతనికి హత్య చేశారు కాబట్టి అతను
ప్రేతాత్మ అయిపోయాడు. చాలా బాధతోని, గాలి లేదు, ధూళి లేదు, నీళ్ళు లేదు, ఏమీ లేదు, ఒక చెట్టు కింద అలాగా ఉన్నారు. ఆ సమయంలోని ఒక ధమ్య ఋషి అనే ఒక ఋషి పాదయాత్ర చేసుకుని వెళ్తుండేవాట. ఒక ఋషి మహాత్ముడు గమనించాడు, ఏడుస్తున్నాడట ఈ ప్రేతాత్మ. ఏమి లేక, ఆహారం లేక, నిద్ర లేక, ఏమి లేక, ఎవరు లేక ఒంటరిగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపు విని ఈ ధమ్య ఋషి తెలుసుకున్నారు, ఒక ప్రేతాత్మ ఉన్నారని చెప్పేసి. ఋషి తాలూకా మహిమ ఉన్నది శాస్త్రంలో. ఋషి తెలుసుకొని గమనించి, హే ప్రేతాత్మ, నువ్వు ఎవరు, దేనికి ఏడుస్తున్నావు అంటే అన్ని వృత్తాంతం చెప్పాడట. ఇలాగ ఉండేవాడిని, నేను ధర్మంగా ఉండేవాడిని, ఆ ధర్మాన్ని సహించలేక నా తమ్ముడు నన్ను హత్య చేసేసి ఈ విధంగా నన్ను ప్రేతాత్మ అయిపోయాను, స్వామి నన్ను విముక్తి చేయండి అని చెప్పాడట. అప్పుడు ఈ ధమ్య ఋషి ఈ ప్రేతాత్మ చెప్పారట, ఈ జ్యేష్ఠ మాసం వచ్చిన కృష్ణపక్షంలో ఏకాదశి పేరు అపరా ఏకాదశి. ఈ ఏకాదశి నువ్వు శ్రద్ధపూర్వకంగా ప్రేతమైనా కూడా నువ్వు హరిని స్మరించు, వ్రతం చెయ్యు అని చెప్పి చెప్పడంతో ఆ ప్రేతం అట ఈ అపరా ఏకాదశి చాలా శ్రద్ధాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా, భక్తి శ్రద్ధాలతో విష్ణుమూర్తిని స్మరించి, కృష్ణుని స్మరించి వ్రతం చేశారట. వ్రతం చేయడం వల్ల ఈ మహిధ్వజ ప్రేతాత్మ ఏదయ్యారో అతను విముక్తి పొందారట. విముక్తి అంటే ముక్తి, మరి జన్మం లేకుండా పొందారట. ఎంతో ఋషులు మునులు ఎంతో పనులు, ఎంతో తపస్స, యజ్ఞము, దాన ధర్మం చేసుకుని విముక్తి పొందలేవు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం అట. చతుర్విధ పురుషార్థం అంట ఉందని మోక్షం పొందారట ఈ మహిధ్వజ రాజు. ప్రేతంగా ఉన్న వ్యక్తి ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మోక్షాన్ని పొందేడు. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో ఆ వ్రతం ద్వాదశి రోజు శ్రద్ధాపూర్వకంగా మనం నీళ్ళేసుకొని మన పితృపురుషులు, మన తండ్రినో మన తాతనో ఎవరిని దానం చేస్తే, మా పితృపురుషులు ఎలా ఉన్నారో తెలియదుగా, ప్రేతంగా ఉన్నారో తెలియదుగా మనకి. మనం పిండదానం చేస్తాం చూసారా, తండ్రి చనిపోతే పిండదానం చేస్తాం. పిండదానం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? పిండదానం అంటే ఏంటి? మన శ్రాద్ధ కర్మలు చేస్తాం, పిండదానం చేస్తాం. ఎందుకంటే తండ్రి ఏ పాపం చేసి ఉంటారో తెలియదు, మనకి కన్ని పెంచి ప్రయోజకులు చేశారు, చదివిపించారు, ఏదో కొంత గొప్ప మనకి ఆస్తి ఇచ్చారు. సో అందుకే తండ్రికి సత్మార్గం రావాలనేట మనం పిండదానం చేస్తాం. తండ్రి పాపం ఏ లోకంలో ఉన్నారో, ఏ ప్రేతంలో ఉన్నారో, ఏ నరకంలో ఉన్నారో తెలియదు పాపం. తను చనిపోయారు కాబట్టి తను ఇప్పుడు ఇంకేం చేయలేరు. ఆశ్రయం ఇంకేమి లేదు అతనికి. నేను నా జీవితంలో ఏదైతే ధర్మం చేశానో ఆ ధర్మాన్ని నా నాన్నగారికి సమర్పిస్తానని పిండదానం చేస్తున్నట్టు మన ధర్మం దానం చేస్తాం. పిండం అంటే ఏదో గోధుమ పిండి ఇవన్నీ దానం కాదు. ఆ రూపంలోని మన ధర్మాన్ని దానం చేస్తాం. ఎవరైనా నీ ధర్మం ఇచ్చేయని తండ్రి కంటే ఎవరెవరు, అందుకే పిండదానం చేయంటారు చాలామంది. పిండం అని చెప్పేసి ఒక రూపం, పిండం అనే ఒక వార్డులోని నీ ధర్మం ఎవరైతే తండ్రి పైన కక్ష ఉంటుందో, తండ్రి పైన కోపం ఉంటుందో, తండ్రి కొడుకు పైన ఆస్తి రాయిపోతే ఆ తండ్రికి ఎవరు పిండం పెట్టరు. ఏం చేస్తావు ఎవరు అని సమాజంలో ఏదో ఒకటి చేయాలని చేస్తారు, కానీ శ్రద్ధపూర్వంగా చెయ్యరు. చేసే మంచి పని చనిపోయాడు, కాల్చింది పోయింది, పేడ పోయిందంటారు. కానీ ఎప్పుడైతే రే బాబు నీ తండ్రికి నీ ధర్మం అంతా ధారబోయారా అని చెప్పి ఎవరు పోస్తారండి, ధారపోస్తారండి. ఏమయ్యా చేశాడు మీ తండ్రి? కూతురికి ఇచ్చాడు ఆస్తి, నాకు ఇవ్వలేదు, నేను ఇస్తున్న ధర్మం అని అంటారని ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని చెప్పేసి ఇటువంటి కర్మలు, అందుకే దానికి పిండం అని పెట్టారు. కానీ అది ధర్మము. మీరు జీవితంలో చేసిన ధర్మాన్ని ధారపోస్తున్నారు. అతను ఏ లోకంలో ఉన్నా కూడాను ఊర్ధ్వలోకానికి వెళ్తారు, మోక్షాన్ని పొందుతారు, సద్గతిని పొందుతారు, లేదంటే మరో జన్మం పొందగలరు అని చెప్పేసి అతనికి మీ ధర్మం ఇస్తున్నారు. రేపు ఏకాదశి ఎవరైతే పాటిస్తారో
మీ తల్లిదండ్రుల పైన మీకు ఎప్పటికీ శ్రద్ధ ఉన్నా, ఈరోజు మీరు మనిషిగా అయినా మీ తల్లిదండ్రుల గురించి అయి ఉన్నారు, మీకు ఎంతో శ్రద్ధాపూర్వకంగా స్నేహం ఇచ్చి పెంచి ఆస్తులు అంతస్తులు మీకు ఒక ప్రయోజకులు చదువు అన్నీ ఇచ్చారు. సో అటువంటి తల్లిదండ్రులు కూడా మీరు మీ ఏకాదశి వ్రతాన్ని ధారపోస్తే వాళ్ళు ఎంతో కృతకృత్యం అవుతారు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో, ఎంత బాధలు ఉన్నారో, ఏ ప్రేతంగా ఉన్నారో తెలియదు. అందుకే వాళ్ళకి మంచిది. మరియు ఆఖరికి ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో భగవంతుడి తలక, విష్ణుమూర్తి తలక, కృష్ణుడి తలక అనుగ్రహం తల నిశ్చయంగా పొందుతారట. ఒకటి మనకి మంగళం, మన పితృపురుషులకి మంగళం, మనం చేసిన అనేక పాపకర్మ నుంచి విముక్తి పొందడం ఒకే షాట్లోని, ఒకే వ్రతంలోని ఇన్ని. దీనికి అందుకే వ్రతరాజు అన్నారు. ఏమన్నారండి? ఏమన్నారు? వ్రతరాజు అంటే వ్రతాల్లోని రాజు, అన్ని వ్రతాలకి మించిన రాజు అనమాట. రాజు మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా ఏమైనా బాధ వస్తుంది. రాజు లాంటి వ్రతం ఈ ఏకాదశికి మీరు చేస్తే ఏ వ్రతం చేయడం అవుతుంది, ఏ ఉపవాసం చేయడం అవుతుంది. అందుకే రేపు వచ్చిన అపరా ఏకాదశి మనం శ్రద్ధాపూర్వకంగా చేయాలి. ఇష్టం ఉన్నోరు చేయొచ్చు, ఇష్టం లేకపోయినా కూడా చేయకపోతే మనకి అనేక పాపం. నవధాన్యాలు తినకూడదట రేపు ఏకాదశి. ఎవరైనా సరే వ్రతం చేసినా చేయకపోయినా 5 సంవత్సరాల నుంచి అబౌవ్ 80 years నుంచి బిలో ఎవరైనా ఈ వ్రతం చేయకపోతే జగత్తులోనూ ఉన్ని పాపమంతా తింటారట. అతను చీమని చంపితే చీమను చంపినంత పాపము, బ్రహ్మని చంపినంత పాపము. అంటే A to Z అన్ని పాపాలు రేపు నవధాన్యాలని వాసిస్తాయట. శ్రీనివాస్ గారు, అన్ని పాపాలు, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, మొత్తం A to Z ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు ఈ నవధాన్యాలన్నీ వసిస్తాయట. ఎవరైతే ఈ నవధాన్యాలు తింటారో వాళ్ళు ఏం తింటారు? పాపం తింటారు. సో అందుకే నవధాన్యాలని విడిచిపెట్టి ఫలం, పాలు, పెరుగు, ఇంకా అనేక ఈ సగ్గుబియ్యం ఉప్మా, సగ్గుబియ్యం పాయసం ఇవన్నీ తినొచ్చు. లేపని పక్షులోని రేపు మీరు 12:30కి ఈ ఆశ్రమానికి వస్తే అందరికీ ప్రసాదం ఇస్తారు. ఏకాదశి ప్రసాదం ఉచితంగా. అంటే ఒకసారి తెలుసుకుంటే ఏకాదశి ఈ విధానంగా చేయాలా, ఈ విధానంగా ప్రసాదం తీసుకోవాలంటే మరీ ఏకాదశి మీరు చేయడానికి అటువంటి ప్రసాదం మీరు ప్రిపేర్ చేసి మీరు తినగలరు. లేపని పక్షులను మీరు ప్రిపేర్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎప్పుడు ఏకాదశి మీరు చేయాలనుకున్నా మఠానికి వస్తే ప్రసాదం ఉంటుంది. సో రేపు ఎవరైతే 12 గంటలకు ఏకాదశి శ్రద్ధాపూర్వకంగా చేస్తారో వాళ్ళందరికీ ప్రసాదం ఉచితంగాను శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవా ఆశ్రమం ఏర్పాటు చేస్తుంది. శ్రద్ధ, ఇటువంటి అవకాశం, ఇటువంటి ధర్మము, అనేక లాభాలతో కూడిన ఈ ఏకాదశి ఎందుకు మనం చేయకూడదు? మనం గుళ్ళకి వెళ్తున్నాం, గోపురాలకు వెళ్తున్నాం, దాన ధర్మం చేస్తున్నాం, తీర్థయాత్రలకు వెళ్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం భగవంతుడి గురించి. కానీ ఈ ఇన్ని బెనిఫిట్స్ ఉన్ని ఏకాదశిని మనం ఎందుకు విడిచిపెట్టాలి? కేవలం ఆహారాన్ని ప్రతి నిత్యము తినేది అది విడిచిపెట్టేసి మనం ఇటువంటి ఏదైతే మనం తినాల్సిందో అది తింటే వ్రతమే. సో ఇటువంటి వ్రతం చేసేసి ఇవాళ చేసే మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంట్లో నీ సమయం 10 నిమిషాలు, అరగంటో, 20 నిమిషాలు, ఎవరికి ఎంత సమయం ఉన్నదో ఈ హరే కృష్ణ మహామంత్రం చేసుకొని రేపు మధ్యాహ్నం ప్రసాదానికి 12:30కి వస్తే మీకు అందరికీ ప్రసాదం ఏర్పాటు అవుతుంది. సో శ్రద్ధాపూర్వకంగా అందరూ ఈ ఏకాదశి వ్రతం తాలూకా కథా మహిమ మీరు విన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా? ఈ వ్రత కథ ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో సహస్ర గోల్ని దానం చేసే ఫలితం ఉంటుందట. ఒక గోదానం చేస్తే ఎంత కష్టం, ఎంత ధనం కావాలి, సహస్ర గోల్ దానం చేసే ఫలితం మీకు వచ్చేసింది చూసారా?
అందుకే చిన్న చిన్న ధర్మము మన జీవితం తాలూకా భాగ్యాన్ని ఎంతో చేంజ్ చేసేస్తుంది. ఉంగరం వేసేసుకోవడం వల్ల, ఏదో శనేశ్వరుడికి వెళ్ళి అభిషేకం చేయడం వల్ల, ఏదో గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసేసిన వల్ల మనకి ఇవన్నిటికీ ఇటువంటి చూడండి, చిన్న చిన్న ధర్మం పాటించడం వల్ల మనకి ఎంతో లాభం మనకి పొందుతాం. నాకు కోరిక తిరిగింది, నేను 108 కొబ్బరికాయలు కొడతాను, కొండకొచ్చి గుండు గీసుకుంటాను, మెట్ల మీద నడుచుకొని వస్తాను, ఏంటి కాదు. ఇది స్వార్థంతో కూడింది. ఇది భగవంతుడికి ప్రసన్నం చేసిన రోజు. భగవంతుడికి మనం ఒకసారి ప్రసన్నం చేసుకుంటే మనకి ఇప్పుడు బాధ వస్తుందా చెప్పింది. సో అటువంటి భగవంతుడిని ప్రసన్నం చేసే రేపు రోజు కాబట్టి రేపు అందరూ శ్రద్ధాపూర్వకంగాను ఏకాదశి వ్రతం చేసి వాళ్ళ జీవితం తాలూకా సక్సెస్ చేసుకోండి. స్వామి తాలూకా అనుగ్రహం పొందండి. అనేక పాపం నుంచి విముక్తి అవ్వండి. అనేక ఫలితాలు శాస్త్రంలో రాసినటువంటి కార్తీక మాసంలోని కావేరి గోదావరి స్నానము, అనేక పుష్కర కుంభ స్నానము, కురుక్షేత్రంలోని సూర్యగ్రహంలోని దాన ధర్మం చేస్తే, యజ్ఞం చేస్తే ఇటువంటి అనేక ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు మనం పొందగలం. మనం జీవితకాలంలో ఇటువంటి లాభాలు చేయలేం, ఇటువంటి పుణ్యకర్మం చేయలేం, జీవితం అంతా ప్రయత్నించడం కూడా. కానీ రేపు ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకి ఇవన్నీ మనకు లభిస్తుంది. కాబట్టి ఈ పుణ్యఫలం వల్ల, ఈ శక్తి వల్ల మనం అనుకునే వ్యాపారం అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, ఇంట్లో తగులు తందనాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, మనకి మెల్లిమెల్లిగా విముక్తి అవుతుంది. ఇదే విముక్తి. నేనేదో మీకు విభూతి ఇచ్చేసి తాబేది ఇచ్చేసి మీ ఇంట్లో సమస్యలు తీరిపోతాయ్యా అని చెప్పుకుంటున్నాను. శాస్త్రంలో ఏది ఉన్నదో అదే మీకు మీ దగ్గర చెప్పుకున్నాను. మీరు చేయండి, ఖచ్చితంగా మీ ఫలితాలు దానికి అనుభవిస్తారు. అందుకే మీకు రోగం అయితే మీరు మెడిసిన్ తీసుకుంటే మీకు నయం అవుతుంది. మీకు రోగం అయితే నేను మెడిసిన్ తీసుకుంటే రోగం నయం అవుతుందా? అవును. మీరు చేసిన పాపాలను మీరు కరిగించుకుంటే, నేను అభిషేకం చేయడం వల్ల మీ గోత పూజలు అయితే మీకు ఏమీ అవుతుంది, అది నాకే లాభం అవుతుంది. అందుకే మీకు మీ పాప పరిహారం లేదంటే మీ పుణ్యం సంపాదించాలంటే మీరే ఖచ్చితంగా ఇటువంటి కార్యాలు చేయాలి. మీకు ఆకలిస్తే మీరు తింటే కడుపు నిండుతుంది, మీకు ఆకలిస్తే నేను తింటే కడుపు నిండుతుందా? మీకు లేదు. అందుకే మీరు స్వయం కృషి చేయాలి. చెప్పానుగా, ముందు విటమిన్ సి ఉంటే మనకు అన్నీ అబ్జర్వ్ అవుతుంది. ఇటువంటి ఏకాదశి వ్రతాలు నియమాలు మీరు ఎప్పుడైతే పాటిస్తారో భగవంతుల ప్రతి ఆశీర్వాదం మీరు గ్రహించే శక్తి మీకు ఉంటుంది. ఇట్లా ఒక పాపం చేస్తుంటారు, భగవంతుడికి వచ్చేసి నివేదన చేస్తుంటారంటే మీకు ఆ భగవంతుడు ఆశీర్వదించినా మీకు గ్రహించే శక్తి మీకు ఉండదు. అందుకే మీకు భగవంతుల ఆశీర్వాదం గ్రహించే ఒక పాత్రత మీరు తయారు చేసుకోండి. ఇటువంటి ఏకాదశి వ్రతం చేయడం వల్ల పాత్రత లేకపోతే ఎలాగ గ్రహిస్తారు? వర్షం పడుతుంది, వర్షం నీరు కావాలి అంటే ఒక గిన్నె ఒక మొంతో మనం పెడితే వర్షం దాంట్లో పడుతుంది. ఆ గిన్నె మొంతని మనం రివర్స్ పెట్టామనుకోండి, పడుతుంది నీళ్ళతో. సో మనం అన్నీ రివర్స్గా ఆలోచిస్తున్నాం. మన ఆలోచన విధానాన్ని రివర్స్ చేయండి, చిన్నగా చేయండి. ఇది మనం చేయడం వల్ల మనకి పాత్రత ఉంటుంది. ఆ పాత్రతని మనం చేసిన పుణ్యము ధర్మము అన్నీ కూడాను ధరించే శక్తి మనకి ఉంటుంది. స్వామి నిరంతరంగా మనకి ఆశీర్వాదం ఇస్తారు. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు కోపం అవరు మన పైన, కానీ ఆ ఆశీర్వాదాన్ని మనం గ్రహించే శక్తిని మనం పొందాలి. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఏకాదశి వ్రతాన్ని మనం చేసుకుంటూ భగవంతుడికి ఆశీర్వాదాన్ని మనం స్వీకరించే పాత్రతను మనం లభించుకుందాం. సో ఈరోజు కథకి ఇక్కడ నేను విరామం చేస్తూ, రేపు ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారో ముందుగా ఇంటిమేట్ చేయండి. రేపు ప్రతినిత్యము శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమంలో 7:15 to 8:15 ప్రసంగం ఉంటుంది. సుందరాకాండ ప్రసంగం అంతా అయిపోయింది. రేపు భక్తిమతి శబరి రాముడికి ఏ విధంగా భక్తి చేశారో, తన పూర్వజన్మం వృత్తాంతం ఏంటి, తను ఎలాగా భగవంతుడిని పొందారు, భగవంతుడి దగ్గరికి శబరి వెళ్ళే స్వయంగా రామచంద్రమూర్తి శబరి దగ్గరికి వచ్చాడు. అంత పుణ్యము ఆ శబరి ఏం చేశారు, భగవంతుడు వెతుక్కుంటూ శబరి దగ్గరికి వచ్చాడు. సో ఆ చరిత్ర మనం రేపు
ఆలోచిస్తాం కాబట్టి రేపు వచ్చిన వ్యక్తులందరూ శబరితల ఒక చరిత్రని వినొచ్చు. 2 నిమిషాలు మనం భగవద్గీతల ఒక నామాన్ని చేసి ఈరోజు కథాన్ని విరామం చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. అందరూ ప్రశాంతంగా శ్రద్ధాచిత్తుగా ఈ ఏకాదశి వ్రతం మహిమ విన్నందుకు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే చెప్పండి అందరూ. కృష్ణ కృష్ణ హరే हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे. वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो. हरे कृष्ण 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 हरे हरे.